మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుసుమకుమార్లపై కేసు కొట్టివేతన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 గా ఉన్న తీర్పు జయప్రకాష్ రెడ్డి, A3 గా ఉన్న కుసుమకుమార్లు ఉన్నారు. నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. జగ్గారెడ్డి, కుసుమకుమార్ తరపున కేసును న్యాయవాది జి సంతోష్ రెడ్డి వాదించారు. A1 మరియు A3 కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిక మీరన్నట్టుగా ఏదైతే జగ్గారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి తనతో పాటు తన మిత్రుడు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి కుసుమకుమార్ ఇద్దరికి కూడా ఊరట లభించిందని చెప్పుకోవాలి. 2004 కేసు సంబంధించి కనుక చూసుకుంటే 2004లో హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి దాంట్లో వీరిద్దరిని బేస్ చేసుకుంటూ కూడా ఆనాడు కేసు పెట్టడం జరిగింది. 2004కు సంబంధించినటువంటి అంశాన్ని దాదాపు 14 సంవత్సరాల తర్వాత, అంటే 2018వ సంవత్సరంలో తనపై, ఎందుకంటే ఆనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకుని తనపై అక్రమ కేసు పెట్టారని చెప్పేసి కూడా పలుమార్లు జగ్గారెడ్డి తాను ఇచ్చినటువంటి స్పీచ్లలో కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా వారు ఆనాడు బేస్ చేసుకుని వారిపై కేసు పెట్టారు. అయితే ఈ బేస్ చేసుకుని 2018 సెప్టెంబర్లో తనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. 14 రోజుల పాటు తాను ఆ జైల్లో ఉన్నారు. ముఖ్యంగా తనపై 5 సెక్షన్ల కింద కేసు పెట్టి పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిపై దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టులో వాదనలు జరుగుతూనే వచ్చాయి. తనపై మొదటి నుంచి జగ్గారెడ్డి చెప్పుకున్నట్టుగా రాజకీయ కక్షపూరితమైనటువంటి దాన్ని చేసుకుని నాపై కేసు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిందని చెప్పేసి కూడా పలుమార్లు వారు చెప్పారు. వారు చెప్పినట్టుగానే ఈనాడు వచ్చినటువంటి తీర్పు కూడా అంతే స్థాయిలో అదే విధంగా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తాను చెప్పినట్టుగానే ఆ విషయంలో, ఆ కేసు విషయంలో, ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో నేను ఎలాంటి తప్పులు కూడా నేను చేయలేదు, అప్పటి ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టిందని చెప్పేసి కూడా వారు చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు కూడా వీరిద్దరూ నిర్దోషులని చెప్తూ కూడా ఆ కోర్టు తీర్పిచ్చింది. దాంతో నేను ఆనాడు చెప్పినట్టుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అప్పుడు కేసు పెట్టిల్లు, అది ఈ రోజు నిరూపితమైందని చెప్పేసి కూడా జగ్గారెడ్డి తాను ఆనాడు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాను, ఈ రోజు అదే జరిగింది. కొంత అప్పుడున్నటువంటి న్యాయం అన్యాయం ఏదైనా కూడా ధర్మం అధర్మం ఈ రెండింటిపై కూడా ఉంటుంది. నేను కర్మ ఫలితాన్ని నమ్ముతాను. అప్పుడు నేను చెప్పాను, కొంత సమయం తీసుకోవచ్చు కావచ్చు, కానీ నేను చెప్పిందే నిజమైంది, ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచిందని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. గీతిక, ప్రేమ్, కేసుకు సంబంధించిన బాధితుడు మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? నిజానికి ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి తాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండడం, అప్పుడు ప్రజాప్రతినిధి కోర్టులో రాజ్యం ఎప్పుడైతే వారు పోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా అయ్యాయి. ఇంకొకటి కేసు కొట్టివేస్తూ ఇచ్చినటువంటి తీర్పు కనుక వెళ్లే అవకాశం అయితే లేనట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. గీతిక, ప్రేమ్, అలాగే చెప్పండి, ఈ కేసులో ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో రాజకీయంగా కూడా ఈ తీర్పు విషయంలో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? అంటే నిజానికి రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా, ఎందుకంటే తనపై ఆనాడు తాను బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆ తర్వాత అప్పుడు బీజేపీలో కూడా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్, అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉండడం, తాను కొంత అగ్రెసివ్ గా, అంటే నిజానికి అందరూ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవారు కొంత ప్రభావితం చూపగలుగుతారు, కానీ ఆ నియోజకవర్గం, ఎందుకంటే ముఖ్యంగా మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేసరికి అప్పటి సీఎం గానీ లేకపోతే కీలకంగా ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గానీ వారంతా అక్కడి నుండే ప్రాతినిధ్యం వహించడం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో అక్కడ వారికి వ్యతిరేకంగా పనిచేసినాడు కాబట్టే రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని చెప్పి
ఇక్కడ నన్ను అరెస్ట్ చేస్తే నా తర్వాత వచ్చేటువంటి అభిమానులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ భయాందోళనకు గురై భవిష్యత్తులో పోటీ చేయడానికి కాకపోవడం లేకపోతే వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కొంత భయపడతారని చెప్పి వారిని అరెస్ట్ చేసి చూపినట్టుగా కూడా కొంత వారు చెప్పుకొచ్చారు. కానీ భవిష్యత్తులో ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలను ప్రతి సందర్భంలో ముఖ్యంగా తాను జైలుకు వెళ్ళినప్పుడు కుటుంబం కొంత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మహిళలుగా ఉన్నటువంటి ఆనాడు వారి భార్య గాని కూతురు ఇద్దరు కూడా ప్రచారం చేసి తన గెలుపుకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి తాను గెలుపుకు కారణం అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.